ఆర్జీ5 న్యూస్ కి స్వాగతం। సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు పరకాల నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య కూడా చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకటరామరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు। ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా స్టాల్స్, ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసిన వారిని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు। ఇప్పటి వరకు నియోజకవర్గం వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇండ్లు, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కుల్లోని భూములు కోల్పోయిన బాధితులకు 863 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు। పేదింటి సొంత కళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది। గత ప్రభుత్వం పాలకుల నిర్వాహకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అన్నారు। భారతదేశంలోని 5 లక్షలతో నిరుపేదల సొంతింటి కళ నెరవేర్చే ఏకైక పథకమని అన్నారు। తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని అభినందిస్తూ అమరులైన వారికి నివాళులర్పిస్తూ పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు। పరకాల నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామన్నారు। తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తల్లి సోనియమ్మ అని పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఫామ్ హౌస్లోనే పడుకున్న వారు తెలంగాణ తెచ్చింది మేమే అని కొన్ని సంవత్సరాలు పాలించి ఇదంతా దోచుకుని ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలిపారు। తెలంగాణ వస్తే రైతులు బాగుపడతారని ఆశిస్తే 5 ఆత్మహత్యలతో దేశంలోనే 3వ స్థానంలో బీఆర్ఎస్ పాలకులు తెలంగాణను నిలిపారని అన్నారు। తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక పండుగ వాతావరణంలో నిర్వర్తించుకోవాలని ఒక ఆలోచనతోటి అందరికి కూడా భాగస్వామ్యం కల్పించి తెలంగాణ స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని మనం ఒక గుర్తు చేసుకొని అమరులకేమో నివాళులర్పిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చరిత్ర భావితరులకు కూడా అందించాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క ఆలోచన మేరకు, ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలతో పాటుగా మనం నియోజకవర్గాలలో నిర్వర్తించుకుంటున్నాం। మరొక ముఖ్య విషయము ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం